హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్. సో, నేనైతే కొంచెం లేట్‌గా వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. దానివల్ల మీకు అంటే కొంచెం ప్రాబ్లమ్ అయితే కలిగుండొచ్చేమో. బట్ నేను ఏదైతే చెప్పానో అది యాజ్ ఇట్ ఈస్‌గా జరిగింది. సో, అదైతే మీరైతే వీడియోలో చెక్ చేసుకోవచ్చు. నాది ఏదైతే ఈరోజు మార్నింగ్ నేను అప్‌లోడ్ చేశానో అంటే కొంచెం డిలే వల్ల అప్‌లోడ్ చేయలేకపోయాననమాట. సో, ఏదైతే మీకు చెప్పానో మార్కెట్ ఫాలో అవుద్దని అదే విధంగా మార్కెట్ అయితే ఫాలో అయింది. సో, రేపైతే మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి? రేపు ఎక్కడ ఏ లెవెల్ ఎంట్రీ తీసుకుంటే బావుంటది? రేపు గ్యాప్ అప్ అయితే ఎలా ఉంటది? గ్యాప్ డౌన్ అయితే ఎలా ఉంటదో ఒకసారి చూద్దాము. సో, యాక్చువల్లీ మార్కెట్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే, సో, ఈరోజు మార్కెట్ అయితే కంప్లీట్‌గా ఫాల్ సైడ్ అయితే జరిగింది. తర్వాత స్టార్టింగ్ 30 మినిట్స్‌లోనే ఒక మొమెంటమ్ జరిగింది. దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్. సో, నేనైతే మీకు క్లియర్‌గా చెప్పాను. స్టార్టింగ్ 15 మినిట్స్‌లోనే మార్కెట్ అయితే కొంచెం కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, మీరు అంటే మినిమల్ పాయింట్స్‌తో ఎగ్జిట్ అయిపోండి. మరీ లార్జ్‌గా టార్గెట్ అనేది పెట్టుకోవద్దని కూడా చెప్పాను. సో, అదే విధంగా నేను ఏ లెవెల్ వరకు పడుతుందనేది కూడా మీకు క్లారిటీ ఇచ్చాననమాట. మీకు అది వీడియోలో చెక్ చేసుకోండి. సో, మార్కెట్‌లో అయితే రేపు మార్కెటొచ్చేసరికి ఈ 57,446 లెవెల్ వచ్చేసి, ఈ లెవెల్‌లోను 57,165 ఈ 2 లెవెల్ పెట్టుకోండి. ఈ 2 లెవెల్‌లోని మాత్రం నో ట్రేడ్ జోన్ కింద కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ